ఎన్ఎఫ్ ఆలియా. నువ్వు చేసిన నీచమైన పని మీ ఇంటి వరకే ఉంచుకుంటే అందరికీ బాగుంటుంది. దాన్ని దాటుకొని మా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. నేను నా ఫ్యామిలీ గురించి నీ నోటి నుండి ఎలాంటి మాటలు విందల్చుకోవడం లేదు. అర్థమైందా? యాక్చువల్లీ ఐఎమ్ సారీ. టెక్నికల్లీ చెప్పాలి అంటే ఆ వ్యక్తి మీ కుటుంబానికి చెందినవాళ్ళు కాదు. కానీ నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నానో అన్నయ్య వదినలను కిడ్నాప్ చేయడానికి సహాయం చేసిన ఆ వ్యక్తి ఇంకెవరో కాదు. ఆ వ్యక్తి పేరు పూర్ణిమ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పేరు చెప్పడానికి నీకెంత ధైర్యం ఆలియా? అలాగే నీకెవరు చెప్పారు ఈ ఫ్యామిలీ మెంబర్ని నేను కాదని? నేనేంటి కూతుర్ని. పెద్దమ్మ బుల్బుల్ని ఎంత ప్రేమిస్తుందో నన్ను కూడా అంతగానే ప్రేమిస్తుంది. బుల్బుల్ని ఎంతగా తిడుతుందో నన్ను కూడా అలాగే తిడుతుంది. ఎప్పుడు ఆవిడ మా మధ్య తేడా చూపించలేదు. మరి నువ్వెవరో నేను బయట మనిషినని చెప్పడానికి? నువ్వేదైతే చెప్తున్నావో అది నేను చెయ్యాలని కనీసం కల్లో కూడా అనుకోలేను. బుల్బుల్ ప్రజ్ఞ అక్క ఇద్దరు నాకు అక్కయ్యలే. ఆ విషయాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు కదా. అందరూ అంటుంటారు కదా, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మీలాంటి వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటారు కదా. వాళ్ళని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీరు. ప్రేమ? అవును, పూర్ణమికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని తను బాగా ప్రేమిస్తోంది, అలాగే అతను కూడా. కానీ యాక్చువల్లీ అతను తనకంటే కొంచెం ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నాడు. అందుకే ఎప్పుడైతే తన బాయ్ ఫ్రెండ్ తనకు చెప్పాడో తను గనుక ఆ కిడ్నాపర్స్ కి హెల్ప్ చేస్తే అప్పుడు కిడ్నాపర్స్ తనకి డబ్బులు ఇస్తారని. మరి పాపం తను మాత్రం ఏం చేస్తుంది? ప్రేమను కాదనుకోలేదు కదా. అందుకే తను ఆ కిడ్నాపర్స్ కి సహాయం చేసింది. మా అన్నయ్యని వదినని కిడ్నాప్ చేయనిచ్చింది. నువ్వు కాపాడుకోవడానికి నన్నెందుకు కిరికిస్తున్నావు ఆలియా? పూర్ణిమ నిజమే చెప్తోంది. తనెప్పుడు ఎలాంటి తప్పుడు పని చేయలేదు. పూర్ణిమకి కుటుంబమే సర్వస్వం. ఒక్కసారైనా తను నన్ను మోసం చేయగలదు, కానీ బుల్బుల్ ప్రజ్ఞకు మాత్రం కాదు. అర్థమైందా? నాకు పూర్ణిమ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ రోజు వరకు తను నా దగ్గర ఏ విషయం దాచలేదు. ఇన్ఫాక్ట్ ప్రజ్ఞ అక్క కూడా చెప్తుంది. అయినా నువ్వు చెప్పాలియా, నీకెలా తెలుసు పూర్ణిమకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? నీకేమనిపిస్తోంది బుల్బుల్? నేనిప్పుడు చెప్పిన ప్రేమ కథంతా నేను కల్పించి చెప్పిందనా? మీ అక్క కిడ్నాప్ అయితే మా అన్నయ్య కూడా కిడ్నాప్ అయ్యాడు. మనమందరం కలిసి మీ ఇంటికి వెళ్లి తన గదిని చెక్ చేద్దాం. అది అంటారు కదా, ఎలాంటి విషయాలు దాచాలనుకున్న దాగవని. అందుకే మనకి తన గదిలో ఏదో ఒక ప్రూఫ్ తప్పకుండా దొరుకుతుంది. మనం తన గదిని చెక్ చేస్తే తెలుస్తుంది. నేనే తప్పు చేయనప్పుడు మరి చెక్కింగ్ ఎందుకు చేస్తారు? ఏ భయం వేస్తుందా? నువ్వెక్కడ దొరికిపోతావో అని? నీ గురించి అందరికీ తెలిసిపోతుందని భయమా? భయపడ్డం లేదు, నేను బాధపడుతున్నాను. ఎవరికైతే ఇంతవరకు నా మీద నమ్మకం ఉండేదో ఈరోజు నీ మాటలు విని వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. లేదు పూర్ణిమ, మాలో ఎవరికీ కూడా నీ మీద అనుమానం లేదు. నువ్వు ఎప్పటికీ అలా చేయలేవు తల్లి. తను నీ మీద నింద మోపింది కాబట్టి అది తప్పు అని మనం నిరూపించుకోవాలి కదమ్మా. పద సరళ, అలాగే వెళ్దాం. నువ్వు కూడా పద, వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.